శ్రీమతి నమః. దేశం కోసం ఎంతో మంది ప్రాణాలు అర్పించారు. వాళ్ళ చరిత్రలో మనకి తెలుసు. దీంతో పాటుగా దేశానికి వెన్నుపోటు పొడిచిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ వెన్నుపోటు పొడిచిన వాళ్ళు రాను రాను ఎక్కువైపోతున్నారు. వాళ్ళల్లో ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం. చావా సినిమాలో గాని, ఈ శివాజీ మహారాజ్ చరిత్రలో గాని, ఏ చరిత్రలో చదువుకున్నా వాళ్ళే మోసం చేశారు అని ఉంది. కానీ ఇప్పుడు మనం ఎదురుగుండా చూస్తున్నాం. మన హిందువే, మన భారతీయురాలే జ్యోతి మల్హోత్రా ఎంత దారుణం చేసింది, ఎంత ద్రోహం చేసింది, ఎంతమంది స్లీపర్ సెల్స్ ని ఇప్పుడు పట్టుకున్నారు చెప్పండి. డబ్బుకి అమ్ముడిపోయారు. దీని వెనకాల అంతటి కారణం విచారణ చేస్తే డబ్బు. జ్యోతి మల్హోత్రా కనీసం బాధపడిన కూడా బాధపడలేదు. అయ్యో నేను తప్పు చేశాను అని బాధ కూడా పడలేదు. పైగా అమ్మాయి చెప్పిందిట, ఈ పెహల్గావ్ దాడికి సంబంధించి పాకిస్తాన్ వాళ్ళని ఏమీ అనద్దు అందుట. అంటే వాళ్ళంటే అంత ప్రేమ, డబ్బుకి అంత అమ్ముడిపోయింది. వీళ్ళని ఇక్కడి నుంచి గెంటేసాము అని అనుకోండి, అక్కడ బతుకు కూడా ఉండదు వాళ్ళకి. మనం ఇంకా ఇంతసేపు నిలబెట్టి ఇంట్రోగేట్ చేస్తున్నాం. వాళ్ళైతే అలా ఇంట్రోగేట్ చేసిన కూడా చేయరు. వాళ్ళని ఈ పాటికి ఎప్పుడో లేపేసి ఉండేవారు వాళ్ళు. దీన్ని ఎవరితో పోల్చాలో కూడా అర్థం కావటం లేదు. ఈ సందర్భంగా నాకు ఒక విషయం గుర్తుకొచ్చింది. 2016 ఆగస్టు 11వ తారీఖున కాశ్మీర్ లో కుప్వారా అనే చోట, ఠంకార్ అనే చోట ఈ సరిహద్దు ప్రాంతంలో అలజడి వినిపించింది. అడుగు చప్పుళ్ళు, ఏదో కదలిక. మాన్సీ అలాగే బషీర్ వార్ వీళ్ళిద్దరూ అక్కడ కాపలా కాస్తున్నారు, పహారా కాస్తున్నారు. వీళ్ళిద్దరికి అక్కడ ఏదో అలజడిగా వినిపించింది. ఏంటి అని చెప్పి ఇద్దరు అలర్ట్ అయిపోయారు. వాళ్ళకి అర్థమైపోయింది ఉగ్రవాదులు వచ్చారు అని. వాళ్ళని మన దేశంలోకి రానివ్వకుండా వాళ్ళిద్దరు ఎంత విశ్వ ప్రయత్నం చేశారు అంటే, చివరికి ఆ ఉగ్రవాదులు లోపలికి రావటానికి ఆ మాన్సీ అడ్డుకుంటోందని చెప్పి మాన్సీ ప్రాణాలు తీసేశారు. మాన్సీ ఎప్పుడైతే ప్రాణాలు కోల్పోయిందో వెంటనే వారు ఒప్పుకోలేదు, చెలరేగిపోయాడు. ఉగ్రవాదుల మీద తన సాయి శక్తుల పోరాటం చేశాడు. కానీ ఆ వారిని కూడా ప్రాణాలు తీసేశారు వాళ్ళు. 2015లో 3 ఉగ్రవాదుల్ని మన దేశంలోకి రాకుండా అడ్డుకుంది మాన్సీ. ఈ వారు కూడా తన చేతనైనంతగా ఉగ్రవాదులతో పోరాడాడు. వాళ్ళిద్దరూ పొరపాటును కూడా వాళ్ళు జీవించుండగా, వాళ్ళు అక్కడ ఉండగా ఏ ఉగ్రవాది భారతదేశంలోకి అడుగు పెట్టడానికి వీలు లేకుండా పోరాటం చేశారు వాళ్ళు. ఇంతకీ మాన్సీ అంటే ఎవరో తెలుసా? ఒక శునకం. శునకానికి ఉన్నంత ఇంగిత జ్ఞానం కూడా మల్హోత్రాకి లేదు. అది మనిషేనా అసలు? ఈ శునకానికి ఏం తెలుసు? ఏమీ తెలియకపోయినా దేశం కోసం ప్రాణాలు వదిలేసింది. ఒక ఉగ్రవాదిని లోపలికి రానివ్వకుండా ఆపింది. అంత పోరాడి చివరికి దేశం కోసం ప్రాణాలు వదిలేసింది ఒక మూగజీవి. పైగా దీనికి నోరుంది, దొన్నపోతల తింటుంది, డబ్బులు సంపాదించుకుంటోంది, గుళ్ళకి గోపురాలకి తిరుగుతోంది, బానే ఉంది కదా. అది ఎంత వెన్నుపోటు పొడిచిందో తెలుసా? ఈ మాన్సీ చేసిన సేవలు సైన్యంలో ఎవరు మర్చిపోరు. ఈ మాన్సీని ఎప్పుడు ఒక జంతువుగా ఎప్పుడు ట్రీట్ చేయలేదు తెలుసా? తనని కూడా ఒక సైనికుల్లాగే చేశారు. ఎందుకు అంటే ఈ మాన్సీ ఒక సైనికుడు ఎలా అయితే కాపలా కాస్తాడో, ఎంత అలర్ట్ గా ఉంటాడో, అంతకు మించి ఈ మాన్సీ ఎంత అలర్ట్ గానే ఉంటుందిట, అంత చక్కగానే పహారా కాస్తుందిట. ఒక సోల్జర్ ఎలా అయితే మన దేశాన్ని కాపాడడం కోసం ఎలా అయితే కష్టపడతాడో, ఈ మాన్సీ కూడా అంతకు మించి కష్టపడి ఈ దేశంలోకి ఉగ్రవాదులు చొరబడకుండా చూసి చివరికి తన ప్రాణాలనే పోగొట్టుకుంది. ఆ మాన్సీ వయస్సు 4 సంవత్సరాలు. ఇలా దేశ సరిహద్దుల్లో దేశం కోసం పోరాటం చేస్తున్న శునకాలు ఎన్నో ఉన్నాయి. వాటిల్లో ఈ మాన్సీ కూడా ఒకటి. తల్లిపాలు తాగి రొమ్ము గుద్దేశారు కదరా. నీకు కనీసం అయ్యో నేను ఈ తల్లిపాలు తాగానే, నేను భారతమాత బిడ్డనే, ఆ భారతమాత పాలు తాగానే అని కూడా అనిపించలేదా మీకు? విశ్వాసఘాతకుల్లారా, ఈ రోజు యువతకి ఒక మాట చెప్పాలని అనుకుంటున్నాను. డబ్బు కోసం ఈ రోజు ఏదైనా తప్పుడు మార్గాన్ని ఎంచుకుంటే ఒక 4 రోజులు మాత్రం అది బానే ఉంటుంది. కానీ ఏదో ఒక రోజున ఆ చేసిన తప్పు బయటపడుతుంది. ఆ రోజున ప్రపంచం అంతా థూ అని ఉమ్మేస్తుంది. మన దగ్గర డబ్బులు సంపాదించి తిరుగుతున్నప్పుడు ఈ ప్రపంచం ఎంతైతే కొడుతుందో, ఎంతైతే మిమ్మల్ని పైకి తీసుకెళ్తుందో, నువ్వు వ్యధావా, నువ్వు మంచివాడివి కాదు, నువ్వు మంచిదానివి కాదు అని తెలిసిన రోజున అంత కిందకి తీసుకొచ్చి పాతాళంలోకి
తొక్కేస్తుంది. దేశానికి అన్యాయం చేయకండిరా, మనుషుల్లా ఉండండిరా, దేశంలో ఉండి తల్లి రొమ్మును గుద్దేస్తున్నారు కదరా మీరు. వీళ్ళందరూ తులసి వనం లాంటి మన భారతదేశంలో ఉన్న గంజాయి మొక్కలే కదా. అంతకు మించి వీళ్ళని దేంతో పోల్చాలి చెప్పండి.